హాయ్ ఫ్రెండ్స్, బ్రహ్మకు ఎక్కడ ఆలయాలు ఉండవు, పూజలు జరగవు. ఎందుకో మీకు తెలుసా? రండి తెలుసుకుందాం. ఈ సృష్టిని సృష్టించింది, మనుషుల తలరాతలు రాసింది, ఎవరు ఎప్పుడు పుట్టాలి ఎప్పుడు మరణించాలి డిసైడ్ చేసేది బ్రహ్మే. కానీ ఆ బ్రహ్మకు ఎక్కడ పూజలు జరగవు, ఆలయాలు ఉండవు. మన హిందూ దేవుల్లో అత్యంత పవిత్రమైన దేవుళ్ళు త్రిమూర్తులు: బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర్లు. విష్ణు శివుడులకు ఆలయాలు పూజలు ఉన్నాయి, కానీ బ్రహ్మకు లేవు. ఎందుకంటే ఒకనాడు బ్రహ్మ విష్ణు మధ్య ఎవరు గొప్ప అన్న వాదన మొదలవుతుంది. ఆ వాదనకి శివుడు సపరేట్ గా ఒక పరీక్ష పెడతాడు. తను ఒక లింగ రూపంలో ఉంటానని, ఎవరైతే ఆ లింగపు అంచును కనుక్కుంటారో వారే గొప్ప అన్న పరీక్ష పెడతాడు. ఆ పరీక్షకి ఇద్దరు ఒప్పుకుంటారు. శివుడు చెప్పినట్టే లింగ రూపంలో వెలిశాడు. బ్రహ్మ తన వాహనమైన హంస రూపంలో పైకి ఎగిరిపోతాడు. విష్ణువు తన వాహనమైన వారహ రూపంలో తవ్వుకుంటూ కిందికి వెళ్తాడు. ఎంతకాలమైనా శివుడి పైభాగం కనిపించనేలేదు. ఓటమిని ఒప్పుకోవడం ఇష్టం లేక బ్రహ్మ కనిపించింది అనే అబద్ధం చెప్తాడు. అంతేకాక తన మాట నిజమేనని ఒక మొగలి పువ్వు చేత కూడా సాక్ష్యం చెప్పిస్తాడు. లయాకరుడైన శివుడికి అబద్ధం చెప్పినందుకు బాగా కోపం వచ్చి, నీకు భూలోకంలో ఇక నుండి పూజలు జరగవు, ఆలయాలు ఉండవు అని శపిస్తాడు శివుడు.